హలో ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. ఈ బడ్జెట్ అనేది మన కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి చాలా వెయిటేజ్ ఉన్న పార్ట్. అందుకే వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు కొన్ని మార్కులు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. చూడండి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-27కి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 బడ్జెట్‌ను ఫిబ్రవరి 14న 3,32,205 కోట్లతో ప్రవేశపెట్టారండి. ఇప్పటికే పయ్యావుల కేశవ్ ఒకసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఒకసారి ప్రవేశపెట్టారండి. అదే వ్యవసాయ బడ్జెట్‌నైతే మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారండి. అలాగే ఇవి శాసనసభలో ప్రవేశపెడతారండి. శాసన మండలిలో అయితే బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది మంత్రి వంగలపూడి అనిత గారండి. అలాగే శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నది మంత్రి అనగాని స్వర్ణాంధ్ర 2047కు అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తెలిపారండి. బడ్జెట్ అంటే గవర్నమెంట్ నెక్స్ట్ 1 ఇయర్‌లో ఎంత మనీ వస్తుంది, ఎలా స్పెండ్ చేస్తుంది అని చెప్పే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండి. మనం బడ్జెట్‌లో చూసుకుంటే రెవెన్యూ వ్యయం, మూల మూలధన వ్యయం, ఫిస్కల్ లోటు వంటి పదాలు వినిపిస్తుంటాయండి. కానీ అవి నిజంగా ఏంటి? ఫస్ట్ దీని అర్థం తెలిస్తేనే మనకి బడ్జెట్ కొంత అర్థమవుతుందండి. లేకపోతే అవన్నీ గాలిలో లెక్కల్లా మనకనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మనం ఈ వర్డ్స్‌కి మీనింగ్ తెలుసుకుందాం. చూడండి. ఫస్ట్ రెవెన్యూ వ్యయం అంటే ఏమిటి? మొదటిగా రెవెన్యూ వ్యయం గురించి తెలుసుకుందాం. ప్రభుత్వం రోజువారీ నిర్వహణ కోసం చేసే ఖర్చులను రెవెన్యూ వ్యయం అంటారు. ఉదాహరణకు ప్రభుత్వ ఉద్యోగ జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు, సంక్షేమ పథకాలు, పాఠశాలలు, ఆసుపత్రుల నిర్వహణ ఖర్చులు ఇవన్నీ కలిపి మనం రెవెన్యూ వ్యయం అంటాం. ముఖ్యమైన విషయం ఏంటంటే రెవెన్యూ వ్యయం వల్ల కొత్త ఆస్తులు సృష్టించబడవండి. దీర్ఘకాలిక అభివృద్ధి పనులు కావు. సో, ఇది రెవెన్యూ వ్యయం అండి. మరి మూలధన వ్యయం అంటే ఏమిటి? ప్రభుత్వం అభివృద్ధి పనులు చేసే ఖర్చులను మూలధన వ్యయం అంటారండి. ఉదాహరణకి రోడ్ల నిర్మాణం, వంతెనలు, సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ భవనాలు, రాజధాని నిర్మాణం. ఇక్కడ ముఖ్యమైన విషయాలేంటంటే, మూలధన వ్యయం వల్ల ఆస్తులు సృష్టించబడతాయి. భవిష్యత్తు అభివృద్ధికి ఉపయోగపడతాయండి. ఓకే. మరి రెవెన్యూ లోటు, ఫిస్కల్ లోటు ఇవేంటి? రెవెన్యూ లోటంటే, రెవెన్యూ ఆదాయం కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువైతే వచ్చే లోటును రెవెన్యూ లోటంటారండి. అంటే ప్రభుత్వం రోజువారీ ఖర్చులు భరించడానికి సరిపడా ఆదాయం లేకపోవడం అండి. మరి ఫిస్కల్ లోటంటే మొత్తం వ్యయం నుంచి మొత్తం ఆదాయం తీస్తే వచ్చే ఫిస్కల్ లోటు. అందులో మొత్తం ఆదాయంలో అప్పులు మాత్రం మినహాయించాలండి. సో, ఫార్ములా ఏంటంటే ఫిస్కల్ లోట్‌కి మొత్తం వ్యయం మైనస్ మొత్తం ఆదాయం అప్పులు మినహాయించి. ఫిస్కల్ లోట్ ఎక్కువైతే ప్రభుత్వం అప్పులు తీసుకోవాల్సొస్తుందండి. సో, ఇది గుర్తుంచుకోవాలి. అలాగే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మనం ఒకసారి ఆదాయ వనరులు చూసుకుంటే పన్ను ఆదాయం, పన్ను ఆదాయంలో జీఎస్టీ, ఆదాయ పన్ను వాటా, స్టాంప్ డ్యూటీ ఇవుంటాయండి. అలాగే పన్నేతర ఆదాయాలంటే ఫీజులు, జరిమానా అండి. అలాగే కేంద్ర వాటా గూడా వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి వచ్చే నిధులండి. ఈ విధంగా ప్రభుత్వానికి ఆదాయాలొస్తుంటాయి. బడ్జెట్‌కు సంబంధించిన ముఖ్యమైన అంశాలు చూసుకుంటే కొన్ని అధిక మిగులు బడ్జెట్ అంటారండి. అంటే ఎప్పుడు? వ్యయం కన్నా ఆదాయం ఎక్కువొస్తున్నప్పుడు అది అధిక మిగులు బడ్జెట్ అండి. దాన్ని మనం సర్ప్లస్ బడ్జెట్ అంటాం. అలాగే సమతుల్య బడ్జెట్ అని ఒకటుంటుంది. దాన్నే బ్యాలెన్స్‌డ్ బడ్జెట్ అంటాం. ఆదాయం, వ్యయం సమానంగా ఉంటాయండి ఇక్కడ. అలాగే లోటు బడ్జెట్. ఇది గూడా మనం బాగా వింటుంటాం. అంటే ఆదాయం కంటే వ్యయమే ఎక్కువుంటుందండి. అలా ఉన్నదాన్ని లోటు బడ్జెట్ అంటాం. అలాగే ప్రాథమిక లోటు అంటామండి. ప్రాథమిక లోటంటే ఫిస్కల్ లోటు నుంచి వడ్డీ చెల్లింపులు తీసేస్తే వచ్చేదే ప్రాథమిక లోటండి. మూలధన రసీదులు గూడా అని వింటుంటాం. సో, మూలధన రసీదుల్లో అప్పులు కూడా ఉంటాయండి. ఇవి మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని టర్మ్స్. అలాగే దాని అర్థాలు. ఇవి తెలుసుకుంటేనే మనం కొంచెమైనా మనకి ఈ బడ్జెట్ అనేది అర్థమవుతుంది. చూడండి. మొత్తంగా చెప్పాలంటే రెవెన్యూ వ్యయం అంటే రోజువారీ ఖర్చులండి. మూలధన వ్యయం అంటే అభివృద్ధి పెట్టుబడి. రెవెన్యూ లోడ్ అంటే రోజువారీ లోటు. ఫిస్కల్ లోడ్ అంటే మొత్తం లోటండి. ఈ అంశాలు స్పష్టంగా ఉంటేనే బడ్జెట్ ప్రశ్నలు చాలా సులభంగా అర్థమవుతాయి.
సో, గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం దేనికి ఎంత అలోకేట్ చేశారనేది ఒకసారి చూసుకుందాం ఆ నంబర్స్‌ని. ఇప్పుడు బడ్జెట్‌లో ముఖ్యమైన భాగమైన లోటులు మరియు ఆదాయం గురించి తెలుసుకుందాం. రెవెన్యూ లోటు చూడండి 22,002 కోట్లుందండి. ద్రవ్యలోటు 75,868 కోట్లుందండి. దీని అర్థం ఏమిటంటే ప్రభుత్వం ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ లోటును పూడ్చడానికి అప్పులు తీసుకోవాల్సొస్తుంది. ఆదాయం విషయానికొస్తే కేంద్ర పన్నుల వాటా 64,362 కోట్లండి. పన్ను ఆదాయం అయితే 1,25,845 కోట్లండి. పన్నేతర ఆదాయం అయితే 11,473 కోట్లండి. సో, రాష్ట్రాలకు ప్రధాన ఆదాయ వనరు పన్ను ఆదాయం అనే విషయం గుర్తుంచుకోవాలి మనం. నెక్స్ట్ చూద్దాం. ముఖ్య మౌలిక సదుపాయాల గురించి చూసుకుంటే, అమరావతి రాజధానికి 6,000 కోట్లు కేటాయించారండి. రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు. దీనికి 13,546 కోట్లు కేటాయించారు. పోలవరం ప్రాజెక్ట్‌కి 6,105 కోట్లు కేటాయించారు. సాగునీటి ప్రాజెక్టులకు 9,906 కోట్లు కేటాయించారండి. ఇవన్నీ మూలధన వ్యయం కిందకు వస్తాయి. దీర్ఘకాలిక అభివృద్ధికి ఇవి కీలకమండి. అలాగే నెక్స్ట్ విద్య మరియు ఆరోగ్యం గురించి చూస్తే ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందండి. పాఠశాల విద్యకి 32,308 కోట్లు, ఉన్నత విద్యకి 2,566 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకి 19,306 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవకి 4,000 కోట్లు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం పాఠశాల విద్యకు అత్యధిక కేటాయింపు జరిగిందండి. నెక్స్ట్ చూసుకుంటే సంక్షేమ పథకాలండి. ఇప్పుడు సంక్షేమ పథకాలపై దృష్టి పెడదాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అండి. 27,719 కోట్లు. తల్లికి వందనం అయితే 9,668 కోట్లు కేటాయించారు. అన్నదాత సుఖీభావకి 6,600 కోట్లు కేటాయించారు. స్కాలర్‌షిప్‌కి 3,836 కోట్లు కేటాయించారండి. సామాజిక భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని దీని ద్వారా తెలుస్తుందండి. నెక్స్ట్ సామాజిక వర్గాల కేటాయింపులు చూద్దాం. ఎస్సీ కాంపోనెంట్‌కి 20,644 కోట్లు. బీసీ కాంపోనెంట్‌కి 51,021 కోట్లు ఇస్తుంది. ఎస్టీ కాంపోనెంట్‌కి 9,190 కోట్లు. మైనారిటీ సంక్షేమంకైతే 6,090 కోట్లు ఇస్తుందండి. బీసీ కాంపోనెంట్ అత్యధికంగా ఉంది. సో, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గ్రామీణ మరియు పట్టణాభివృద్ధి దానికోసం కేటాయించినవి చూద్దాం. పంచాయతీరాజ్‌కైతే 22,941 కోట్లు. మున్సిపల్ శాఖకైతే 14,538 కోట్లు. పట్టణాభివృద్ధికైతే 14,539 కోట్లు. హౌసింగ్‌కైతే 5,451 కోట్లండి. గ్రామీణాభివృద్ధికి గణనీయమైన కేటాయింపు జరిగిందండి. ఇక్కడ ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వ్యవసాయం మరియు పరిశ్రమలు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన 1,927 కోట్లు. మత్స్యకారులకైతే 260 కోట్లు. ఎంఎస్ఎంఈ 3,161 కోట్లు. స్కిల్ డెవలప్‌మెంట్‌కైతే 1,232 కోట్లు కేటాయించారండి. ఇవి ఉపాధి అవకాశాలను పెంచడానికి సహాయపడతాయండి. గుర్తుంచుకోవాలి. ఇతర ముఖ్య కేటాయింపులు చూసుకుంటే ఎనర్జీ శాఖకి 13,934 కోట్లు. హోమ్ శాఖకి 9,165 కోట్లు. ఐటీ శాఖకి 536 కోట్లు. పర్యావరణం మరియు అటవీకైతే 714 కోట్లు కేటాయించారండి. ఎనర్జీ శాఖకు మంచి ప్రాధాన్యం ఇచ్చారండి ఇక్కడ. నెక్స్ట్ చూసుకుందాం. ప్రత్యేక ప్రాజెక్టులండి. ప్రత్యేకంగా రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కి 30,000 కోట్లు కేటాయించారండి. అలాగే ధరల స్థిరీకరణ నిధికి 500 కోట్లండి. జలజీవన్ మిషన్‌కైతే 4,000 కోట్లు. స్వచ్ఛ భారత్ మిషన్‌కైతే 1,037 కోట్లండి. రాయలసీమ హార్టికల్చర్ హబ్ అత్యంత పెద్ద ప్రాజెక్ట్ అండి. గుర్తుంచుకోవాలి. మొత్తంగా చూస్తే ఈ బడ్జెట్‌లో అభివృద్ధి ప్లస్ సంక్షేమం రెండింటికి సమతుల్య ప్రాధాన్యం ఇచ్చారండి. సో, గుర్తుంచుకోవాలి మీరు ఇవన్నీ ఈ కీ పాయింట్స్ అన్నీ. మనం ముందు చెప్పుకున్న ఆ టర్మ్స్, దాని మీనింగ్‌లు, అలాగే ఇక్కడ ఇచ్చిన నంబర్స్. ఇవన్నీ ఎగ్జామ్స్‌లో చాలా ఇంపార్టెంట్. గుర్తుంచుకోవాలి. వీడియో హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి గూడా. ఇలాంటి కంటెంట్ కోసం డైలీ ఎగ్జామ్ బెస్ట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.